హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ భారతదేశం విద్యా చరిత్ర. ఈ వీడియోలో మనం విద్యా రకాలు గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 5 వీడియో ఇది. భారతదేశం విద్యా చరిత్రలో పార్ట్ 5 వీడియో ఇది. విద్యా రకాలు, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా ప్రతినిధి సంస్థల ద్వారా వ్యక్తి విద్యా ప్రమాణాలను పొందుతాడు. చదువు నేర్చుకొని వారు కూడా తమ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలోని వివిధ వ్యక్తుల ద్వారా మరియు సంస్థల ద్వారా పొందుతారు. విద్యాభ్యాసన అనేది ఈ క్రింది విధాలుగా రూపొందించబడింది. నీతి విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. అనీతి విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛిక విద్య. ఈ విద్యాభ్యాసన అనేది మెయిన్గా నీతి విద్య, అనీతి విద్య, యాదృచ్ఛిక విద్యగా రూపొందించబడింది. నీతి విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్, పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నీతి విద్య అంటారు. అంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. విద్యా లక్ష్యాలు, ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. నీతి విద్యలో ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించువారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి. విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. నెక్స్ట్ అనీతి విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నీతి విద్యా కేంద్రాలైన పాఠశాల, కళాశాలల్లో చదువును కొనసాగించలేని వారి కోసం, అదేవిధంగా కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయస్సుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడాన్ని అనీతి విద్య అంటారు. పాఠశాలలో ప్రవేశం లేని పాఠ్య ప్రణాళిక, విద్యా సమయం, బోధనా అభ్యసన, బోధనా కాల పరిమితి, వయోపరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండడం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. జీవన భృతికై వృత్తిలో నిమగ్నమైన వారు అనీతి విద్యను పొందడం అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ తరహా విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు, వేసవి తరగతులు, టీవీ, రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. అనీతి విద్యకి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. నీతి విద్య ఏమో ఫార్మల్ ఎడ్యుకేషన్, అనీతి విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను, అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. సామాజిక సంస్థలైన కుటుంబము, గ్రంథాలయాలు, సినిమాలు, టీవీ మొదలైన మాధ్యమాల ద్వారా మనిషి సంస్కరింపబడతాడు. నెక్స్ట్ మరొక వర్గీకరణ. విద్యాభ్యాసంలో మనం మెయిన్గా 3 రకాలుగా చూసాం. నీతి విద్య, అనీతి విద్య, యాదృచ్ఛిక విద్య. మరొక వర్గీకరణ ఏంటి? అనదర్ క్లాసిఫికేషన్. సామాన్య విద్య, ప్రత్యేక విద్య. సామాన్య విద్య వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు. అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడి పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది. వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యని సామాన్య విద్య అంటాం అన్నమాట. అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడ పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది. ప్రత్యేక విద్య, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఆయా రంగాలలో రాణించడానికి ఉపయోగపడే విద్యని ప్రత్యేక విద్య అంటారు. అయితే ఈ తరహా విద్య మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలల్లో లభ్యమవుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవడం చేత అందరికీ అందుబాటులోకి రాదు. నెక్స్ట్ మరొక వర్గీకరణ చూద్దాం. అనదర్ క్లాసిఫికేషన్. ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య. డైరెక్ట్ ఎడ్యుకేషన్. ప్రత్యక్ష విద్య అంటే ఏంటి? డైరెక్ట్ ఎడ్యుకేషన్.
ప్రత్యక్ష విద్య అంటే నీత విద్య. ప్రత్యక్ష విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధమైన విద్యా అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ నీత విద్య ఉంది కదా, నీత విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ప్రత్యక్ష విద్యలో కూడా అలాంటి అవకాశాలే ఉంటాయి. పరోక్ష విద్య అనీత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది. పరోక్ష విద్యలోకి ఏమొస్తాయి? అనీత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే విద్య పరోక్ష విద్యలోకి వస్తుంది. నెక్స్ట్ మరొక వర్గీకరణ, అనదర్ క్లాసిఫికేషన్. వ్యక్తిగత విద్య, సామూహిక విద్య. వ్యక్తిగత విద్య ఆధునిక వ్యక్తిగత విద్య లేదా ఇండివిజువల్ ఎడ్యుకేషన్. ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. ఉదాహరణ కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి. వ్యక్తిగత విద్య అంటే ఏంటి? ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. ఉదాహరణ కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి. సామూహిక విద్య, కలెక్టివ్ ఎడ్యుకేషన్. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను సామూహిక విద్య అంటారు. ఇది కూడా నీత విద్యా విధానం లాగానే ఉంటుంది. సామూహిక విద్యకి పేరేంటి? కలెక్టివ్ ఎడ్యుకేషన్. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకి ఒకేసారి అందించే విద్యని సామూహిక విద్య అంటారు. ఇది కూడా నీత విద్యా విధానం లాగానే ఉంటుంది. మరొక వర్గీకరణ, అనదర్ క్లాసిఫికేషన్. చేతన విద్య, అచేతన విద్య. చేతన విద్య కాన్షియస్ ఎడ్యుకేషన్. ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు. ఉదాహరణ కళాశాల విద్య. అచేతన విద్య అన్కాన్షియస్ ఎడ్యుకేషన్. పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవాణిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యని ఎలా అందించాలి అనేది అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్యా తరహాలోనే ఉంటుంది. పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలని అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవాణిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యని ఎలా అందించాలి అనేది ఇక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్య తరహాలోనే ఉంటుంది. ఇక్కడతోటి మనకి విద్య రకాల గురించి డిస్కస్ చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రాచీన భారతదేశంలో విద్యను గురించి డిస్కస్ చేద్దాం.